అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు క్విక్గా అయిపోయే వైట్ వెజిటబుల్ బిర్యానీ లేదా వెజిటబుల్ పులావ్ కుక్కర్లో ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. చాలా తొందరగా అయిపోయే ఈ వంట కోసం కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం లేదా సోనా మసూరి బియ్యం 1 గ్లాసు. సోనా మసూరి బియ్యం అయినా బాస్మతి బియ్యం అయినా బాగా కడుక్కొని 1 గంట పాటు నానబెట్టి తర్వాత 15 నిమిషాలు ఇలాగ నీళ్ళలోంచి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న బంగాళదుంప 1 నీళ్ళలో పెట్టుకుంటే కలర్ మారకుండా ఉంటుంది. కట్ చేసుకున్న క్యారెట్ 1, ఉల్లిపాయ 1, ఉల్లిపాయని పొడవుగా తరుక్కోవాలి. యాలక్కాయలు 3, జాపత్రి అరముక్క, జాజికాయ 1, లవంగాలు 5, మరాఠీ మొగ్గ 1, జీడిపప్పులు 10, పచ్చిమిరపకాయలు 4, బిర్యానీ ఆకు 1, తరిగి పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్ 5, మీకు అందుబాటులో ఉంటే పచ్చి బఠానీలు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు మీ రుచికి తగినంత, పుదీనా కొత్తిమీర 5-6 రెమ్మలు తీసుకోండి, బిర్యానీ మసాలా పొడి 1 టీ స్పూన్. నీళ్లు జాగ్రత్తగా వేసుకోవాలి కుక్కర్లో వండుకునేటప్పుడు. ఒకవేళ బాస్మతి బియ్యం అయితే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు. అదే మామూలుగా వండుకునే సోనా మసూరి బియ్యం అయితే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా పోసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. మనం వండే బిర్యానీ బాగా తెల్లగా రావాలంటే బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. 3 సార్లు బాగా కడుక్కొని 1 గంట లేదా అరగంట పాటు నానబెట్టి ఆ తర్వాత 15 నిమిషాలు నీళ్లు వార్చి పెట్టుకోవాలి. కుక్కర్ని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. కుక్కర్ వేడైన తర్వాత అందులో నెయ్యి పోసి కరిగించాలి. తర్వాత మసాలా దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని 2 నిమిషాలు వేపుకోవాలి. ఎక్కువ మసాలా దినుసులు వేయకూడదు, ఎందుకంటే తగ్గు మాత్రం వేసుకుంటూనే బాగుంటుంది. నేను ఇక్కడ దాదాపు 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను, వాటికి ఈ క్వాంటిటీ మసాలాలు సరిపోతాయి. తర్వాత జీడిపప్పులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. ఒక 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్ వేసుకోవాలి. వీటిని కూడా మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి నీళ్ళల్లో పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి బాగా తిప్పుతూ 2 నిమిషాలు వేయించి ఆ తర్వాత 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. కుక్కర్ మూత గట్టిగా బిగించకూడదు, ఊరికే పైన మాత్రం పెట్టాలి. ఇవి బాగా మగ్గుతాయి. అలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మరలా మూతను ఆ విధంగా పెడితే బాగా మగ్గుతాయి కూరగాయలు. ఆ తర్వాత మనం నానబెట్టి ఆరబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను సోనా మసూరి బియ్యాన్ని వాడుతున్నాను, అంటే మనం రోజు అన్నం వండుకునే బియ్యం. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలపాలి. ఈ బియ్యం ఈ నేతిలో వేగితే పొడి పొడిగా అన్నం ఉడికినప్పుడు వస్తుంది. అందుకని బియ్యం వేసి బాగా 2 నిమిషాలు కలుపుతూ వేపుకోవాలి. ఆ తర్వాత సోనా మసూరి బియ్యం కాబట్టి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఈ కొలతగా వేసుకోవాలి. అందులో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఎలాంటి కారాలు అలాంటివి వేయకూడదు. 1 టీ స్పూన్ నెయ్యి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా పొడి వేయాలి. ఎక్కువ మసాలా వేయకూడదు, అలా వేస్తే కలర్ మారిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత గట్టిగా బిగించాలి. తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి, వెంటనే మూత తీయకూడదు. చూసారు కదా, ప్రెషర్ పోయిన తర్వాత ఎంతో చక్కగా వైట్ బిర్యానీ లేదా పులావ్ రెడీ అవుతుంది. దీన్ని ఒకసారి పైకి కిందికి మొత్తం బిర్యానీని కలపాలి.
ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. అలా అయితే పైన పొడి పొడిగా ఉన్న అన్నం కూడా చక్కగా తయారవుతుంది. చూసారు కదా, పొడి పొడిలాడుతూ తెల్లని చక్కటి వెజ్ పులావ్ క్విక్గా రెడీ అయిపోయింది. ఇది చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. కుక్కర్లో వండుకునేటప్పుడు ఎప్పుడు నీళ్లు కరెక్ట్గా వేయాలి, అలాగే మంట సరి చూసుకొని పెట్టుకోవాలి, అలాగే ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి, అలాగే విజిల్స్ ఎన్ని వేయించాలో అది కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని వండుకోవాలి. అప్పుడు మీకు ఎంత ఇష్టమైన చక్కటి వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరికొన్ని రుచికరమైన వంటల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.